గ్రామంలో ఒక హెరిటేజ్ డైరీ ఒక్కటే ఉండేదన్నా. ఆ డైరీలో 1 లీటర్కి 20 నుంచి 25 రూపాయలు మాత్రమే వచ్చేదన్నా. కానీ మన ప్రభుత్వం వచ్చాక మీరు మద్దతు ధర ప్రకటించినాక ఈరోజు 1 లీటర్కి 35 నుంచి 45 రూపాయలు ధర వస్తుందన్నా. అన్న పాడి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారన్నా. అన్న మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా మా ఇద్దరు పిల్లల్ని, నా కుమారుడిని ఇంజనీరింగ్ చదివిస్తున్నానన్నా. అలాగే నాకు వ్యవసాయం మీద ఉన్న మక్కువతో నా కూతుర్ని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా చదివిస్తున్నానన్నా. అన్న గడిచిన 55 నెలల్లో మా కుటుంబానికి మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఇప్పటికీ నాకు ఇన్పుట్ సబ్సిడీ గతంలో 5,000 వచ్చిందన్నా, ఇప్పుడు 9,550 రూపాయలు వచ్చిందన్నా. అలాగే నాకు రైతు భరోసా కింద 67,500 వచ్చిందన్నా. మా పంటలకు మీరే ప్రీమియం కూడా కట్టి ఈరోజు నాకు క్రాప్ ఇన్సూరెన్స్ నాకు ఇంతకు మునుపు కూడా 4,103 రూపాయలు వచ్చిందన్నా. అలాగే 0 వడ్డీ కింద 2,039 రూపాయలు వచ్చిందన్నా. ఈ వ్యవసాయ పథకాల ద్వారా నాకు 88,392 రూపాయలు వచ్చిందన్నా. ఇవే కాకుండా మా నాన్నకు వృద్ధాప్య పెన్షన్ కింద 1,35,750 రూపాయలు వచ్చిందన్నా. అలాగే నా భార్యకి వైఎస్ఆర్ ఆసరా కింద 54,000 రూపాయలు వచ్చిందన్నా. డ్వాక్రా రుణాల్లో నా భార్య ఉందన్నా. ఆ రుణాలకు 0 వడ్డీ కింద 5,369 రూపాయలు వచ్చిందన్నా. ఇవే కాకుండా నా పిల్లలకి విద్యా దీవెన ద్వారా 66,000 రూపాయలు వచ్చిందన్నా. వసతి దీవెన ద్వారా 58,000 రూపాయలు వచ్చిందన్నా. అన్న మొత్తం పథకాలన్నీ కలిపి మా కుటుంబానికి ఇప్పుడు 4,06,760 రూపాయలు వచ్చిందన్నా. అన్న ఇంత పెద్ద మొత్తం అన్న మన ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్గా మా ఖాతాలో జమ అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నా. అన్న ఎప్పుడు కూడా మీరే ముఖ్యమంత్రి ఉండాలని మా సత్యసాయి జిల్లా రైతుల తరపున మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నా. నమస్తే అన్న. థ్యాంక్ యూ జనార్దన్. Now I request Honorable Chief Minister to release the input subsidy amount by pressing the button and also after that virtually inaugurate the integrated administrative block of Acharya N.G. Ranga University, Guntur. Sir, Dr. Karna, sir, Sabina Pandit, University